గెలుపుల గెలుపు గెలుపుల గెలుపు. ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలోనే అత్యధిక స్థానాలు బాన్సువాడ, దాంతోపాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ సుమారు 116 మున్సిపాలిటీలు ఉంటే అందులో ఇప్పటికే 83 స్థానాలు ఘన విజయం సాధించడం జరిగింది. ఇంకా మిగతా అందులో ఉన్నటువంటి వాటికి కూడా దాదాపుగా 90 నుంచి 95 స్థానాలు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నది. అందులో భాగంగానే మన బాన్సువాడ నియోజకవర్గంలో ఈరోజు మన బాలరాజు గారికి చైర్మన్గా వారిని ప్రకటించిన తర్వాత బాన్సువాడ నియోజకవర్గంలో కూడా 11 వార్డులు ఘన విజయం సాధించినాయి. మన మున్సిపల్ చైర్మన్ కూడా గెలుచుకోవడం జరిగింది. అదే రకంగా కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని అంతర్గతంగా కుట్రలు పడుతూ ఉన్నారు. పార్టీ ఓడిపోవాలని అనేకమైనటువంటి కుట్రలు చేసినప్పటికీ కూడా వారందరికీ ఇలాంటి ఫలితం చెప్పబెట్టనే మాట తెలియజేస్తా ఉన్నా. ఓడిపోవాలని బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చిన కొంతమంది, మరి వాళ్ళు విఘ్నులు ఆలోచించుకోవాలా. బాన్సువాడ ప్రజలకు తీర్పెట్టున్నది, మన ఆలోచన ఎట్టున్నది. కొంతమంది ఏం చేస్తున్నారు, పార్టీ కాంగ్రెస్ అంటున్నారు, టీఆర్ఎస్ ఇంకో పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, ఒక బొమ్మ ఇక్కడ అధికార బొమ్మలు పెడుతున్నారు, ప్రతిపక్షాలకు సహకరిస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గులందరినీ త్వరలోనే ఏర్పారేసే కార్యక్రమం మొదలవుతుంది. ఒకటే తల్లిపాలకి రొమ్మి గుద్దది ఎవరమైనా సరే ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీలో నిఖార్సుగా పనిచేయాలి. అది మంచి కానీ చెడు కానీ, ఓడినా గెలిచినా బాధ్యత తీసుకొని పనిచేసేటటువంటి పద్ధతి అలవాటు కావాలా. ఇది ఒక సంస్కృతి నేర్చుకోవాలి. మనం ఎవరిని కూడా ఇష్టం లేకపోతే పార్టీ రాజీనామా చేసి బయట ఉండాలి తప్ప కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఇలా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి మీద అనేకమైన కుట్రలు జరిగినాయి. వాటి అన్నింటినీ అధిగమించి ఇలా చైర్మన్ గెలుచుకోవడం అనేది అది గొప్ప విజయం. ఇలా అది శ్రీనివాస్ రెడ్డి గారి కృషి వల్ల బాన్సువాడ జరిగినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేసినందుకు ముందుగా బాన్సువాడ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.